జాతీయ స్థాయి షూటింగ్ కోచ్ పై లైంగిక ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది. జాతీయ షూటింగ్ కోచ్ అంకుష్ భరద్వాజ్ పై పోక్సో కేసు నమోదైంది. హోటల్ గదిలో 17 ఏళ్ల మైనర్ షూటర్ పై లైంగిక దాడికి పాల్పడ్డారన్న ఆరోపణతో అంకుష్ భరద్వాజ్ పై హర్యానా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆరోపణల నేపథ్యంలో నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అతన్ని తక్షణమే అన్ని బాధ్యతల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఢిల్లీలోని డాక్టర్ కర్లీ సింగ్ షూటింగ్ రేంజ్ లో జాతీయ స్థాయి పోటీలు జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఓ హోటల్లో అథ్లెట్స్ పనితీరును విశ్లేషిస్తానని చెప్పి భరద్వాజ్ ఆమెను తన గదికి పిలిపించి లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ విషయం ఎవరికైనా చెబితే కెరీర్ను నాశనం చేస్తానని, కుటుంబాన్ని ఇబ్బంది పెడతానని బెదిరించినట్లు ఫిర్యాదులు పేర్కొన్నారు. కాగా అంకుష్ భరద్వాజ్ నుంచి మరో మహిళా షూటర్కు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైందని బాధితురాలు ఫిర్యాదులు ఆరోపించినట్టు తెలుస్తోంది. జాతీయ షూటింగ్ కోచ్ పై లైంగిక దాడి ఆరోపణలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. శ్రీనివాస్, జాతీయ స్థాయి షూటింగ్ క్రీడల్లో తీవ్ర కలకలం రేగింది. జాతీయ షూటింగ్ కోచ్ అంకుష్ భరద్వాజ్ పై 17 ఏళ్ల మైనర్ మహిళా షూటర్ పైన లైంగిక దాడి చేశారన్న ఆరోపణతో పోక్సో చట్టం కింద హర్యానా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఢిల్లీలో ఉన్నటువంటి డాక్టర్ కర్లీ సింగ్ షూటింగ్ రేంజ్ లో జాతీయ స్థాయి పోటీలు జరుగుతున్న సమయంలో జరిగినట్లుగా బాధితురాలు కుటుంబం ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాకుండా షూటింగ్ పర్ఫార్మెన్స్ ని రివ్యూ చేయాలని చెప్పి ఒక హోటల్లో తన గదికి రమ్మని కోచ్ పిలిచాడు. అక్కడే తన పైన లైంగిక దాడికి పాల్పడ్డారన్నది ఫిర్యాదులో ఆరోపణలున్నాయి. అయితే ఈ విషయం ఎవరికైనా చెప్తే కెరీర్ నాశనం చేస్తాను, కుటుంబాన్ని ఇబ్బంది పెడతారని కూడా బెదిరించినట్లు ఫిర్యాదులో ఈ యొక్క బాధితురాలు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అయితే మరో షాకింగ్ విషయం ఏంటంటే ఈ కేసులో ఇంకొక మహిళా షూటర్ కు ఇలాంటి అనుభవం ఎదురైందన్నది బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఎన్ఆర్ఏఐ వెంటనే చర్య తీసుకుంది. ఆరోపణలు వెలుగులోకి వచ్చిన వెంటనే నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎన్ఆర్ఏఐ అంకుష్ భరద్వాజ్ ని తక్షణమే అన్ని బాధ్యతల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు కూడా ప్రకటించింది. విచారణ పూర్తయ్యేంత వరకు కూడా అతనికి ఎలాంటి కోచింగ్ గానీ అధికార బాధ్యతలు గానీ ఉండవని స్పష్టం చేసింది. ఇక పోలీసులు ఈ యొక్క దర్యాప్తులో భాగంగా హోటల్ సీసీటీవీ ఫుటేజ్ ని సేకరించారు. సాక్షుల వాంగ్మూలాలను కూడా నమోదు చేశారు. ఫోను, ఇతర ఎలక్ట్రానిక్ ఆధారాల పరిశీలన కూడా చేస్తున్నారు. బాధితురాలు స్టేట్మెంట్ నమోదు చేయడం, అన్ని కోణాల్లో కేసులు విచారిస్తున్నామని కూడా పోలీసులు చెప్తున్నారు. శ్రీనివాస్. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.